సిద్దిపేట రంజాన్ వేడుకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చేస్తా ఉంటారు కాబట్టి సిద్దిపేట ఎట్లయితే దేశంలో ఆదర్శంగా ఉన్నదో అదే ఆదర్శంగా ఉండి అందరం కలిసిమెలిసి ఇప్పుడే చూసిరు. క్రైస్తవ సోదరులు వచ్చిరు, చాలా మంది హిందూ సోదరులు వచ్చిరు, ముస్లిం సోదరులతోని అలాయ్ బలాయ్ జరుగుతా ఉన్నది. ఇవాళ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో హరీష్ రావు గారు ఇక్కడ మేము థ్యాంక్ఫుల్ ఉన్నాము. నెల రోజులు ఉపవాసం ఏదైతే ఉండి ముస్లిం సోదరులు ఏదైతే జకాత్ ఇస్తారో ఆ జకాత్ కూడా ప్రతి ముస్లిం సోదరుడు బీద వాళ్లకు చెందాలని చెప్పి 33% ముస్లిం సోదరులు 33% ముస్లిం సోదరులు చుట్టాలకు ఇచ్చుకుంటారు, 33% తన ఫ్రెండ్స్ ఇచ్చుకుంటారు, 33% కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సాయం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారికి ఈ రంజాన్ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ, సిద్దిపేటలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ నేను ఈ రంజాన్ సందర్భంలో శుభాకాంక్షలు చెప్తా ఉన్నానని మనం చేస్తా ఉన్నాను. నెల రోజుల ఉపవాస దీక్ష తర్వాత ఈ రోజు జరిగే రంజాన్ పండగ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి పండగ. ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి రంజాన్ పండగ మన సిద్దిపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరితో కూడా అలాయ్ బలాయ్ చేసుకోవడం, వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతా ఉంది. మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు.